పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు, ఇవ్వమంటే ఇచ్చేది మనసు కా. ఎవరు నీకు వచ్చా? హాయ్ అండి, నేనండి మీ ఝాన్సీనండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు కదా, 4:30 దాకా అయింది. పిల్లలైతే సైకిల్తో రోడ్డు మీద ఆడుకుంటున్నారండి. వాళ్ళు హోంవర్క్ రాసుకోవాలి, ఆడుకుంటున్నారు. ఇవన్నీ అయిపోయేసరికి ఇడ్లీ పిండిని అయితే కొద్దిగా ఉంది. అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకుని, కరివేపాకు ఉంటే వేసుకుని అట్టు వేసుకుంటే రవ్వ అట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే నేను అట్టు చేసి పెడతానని చెప్పని అయితే అనుకున్నాను. వాళ్ళు ఆడుకున్నారు కదా, వచ్చి ముందు ఏముంది, అన్నం ఉందా, కూర ఉంది, ఏముందని చెప్పని అంటారు. అందుకని పప్పు ఉందిలేండి, నైట్కి సరిపోయింది కదా అని చెప్పనని, పిండి ఉంది కదా అట్లా వేద్దామని చెప్పని అయితే అనుకున్నాను. గార్డెన్ నీళ్ళు పెట్టవా? పెట్టాలి, మొక్కలకు నీళ్ళు పెట్టాలి. అలా ఆడుకుంటున్నారు. చెప్పిన మాట ఏం లేదంటే సైకిల్ కొంతమంది బాగోలేదండి, పడేసారు. ఏడుతుంది సిరి, అయినా సరే ఆడుకుంటారని చెప్పని కాసేపు వదిలేసి ఈ పిండి అట్టే వేసేది వాళ్ళు తింటారు. నేను వెళ్ళి మొక్కలు అయితే నీళ్ళు పెట్టి వేసేస్తాను. ఎక్కువ లేదు, కొద్దిగానే 2 అట్లు అయితే కళా మొక్క వచ్చేసేసి. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఇక్కడే తెస్తున్నాగా, నువ్వు ఆ పని చేసుకుని తీసుకోలేవు కదా ఝాన్సీ, అందుకే హెల్ప్ చేస్తా. పెట్టి తీయచ్చు, నాకు హెల్ప్ చేయదు. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. కొంచెం నాకు పాట పాడు, ఒక జోక్, నాతో పాటు ఆలుగడ్డ తీసుకెళ్తాను. నా కోసం పాట పాడు. కోపాలు చాలండి శ్రీమతి గారు. ఇది అయింది అప్పుడు పాడు కదా, అప్పుడు పాడు. ఇప్పుడు పాడు నాకున్నాగా. ఏ రావట్లేదు, నేను సింగర్ని కాదు. అయినా పాడతావు కదా. ఏం పాడబడమంట చెప్పు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, పల్లవించు తొలి రాగమే సూర్యోదయం. నువ్వు నాగార్జున కాదు, నేను సింహరాను కాదు. అది ఏంట్లోది? రాజా సినిమాలోది. రాజా వెంకటేష్ సౌందర్య. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు, ఇవ్వమంటే ఇచ్చేది మనసు కా. ఎవరు నీకు వచ్చా? గబ్బర్ సింగ్ మహిమ. పాడాలి. ఏంటి మరి పాడిపోతే అట్టు రాదు మీకు, మీకే రవ్వచ్చు. పాపం ఈ చెక్క మోటార్ కన్ని తెచ్చింది కదా, మోటార్ దగ్గర వాడేసేస్తున్నా. ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేయండి. నాకు ఇది పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు మోటార్ కానీ తీసుకొచ్చామండి. కాకపోతే మోటార్ మెయిన్ అది వేసేదానికి. ఇప్పుడు ఏం లేకుండా మనం జస్ట్ అక్కడ స్విచ్ ఇచ్చేసాం కదా, ఇది అవసరం లేదా? అవసరం లేదు. కానీ ఇది వద్దు, ఇది పలసగా ఉష్ణంగా ఉంది. ఈ కోసుకునే అచ్చంగా దానికుంటాయి కదా చేపను. వచ్చినారా ఒకటే వేస్తున్నాను, మళ్ళీ తింటారు. చింతలే అట్టు అట్టు రెడీ అవుతుంది. అక్కడ రమ్మని హోంవర్క్ రాయమనేగా అట్టు తిన్నాను సరేనా? అప్పుడు అట్టు ఆంగ్లైతే ఏదో సరే అట్టు తినేసేసేది సరేనా?
నూనె కేజీ 200 వచ్చిందండి కదండి. నాకేం తెలుసు. నూనె కొన్నాం ఇక. కొట్టుకోద్దామా? కొనలేమన్నా కొట్టుకోద్దామంటే కొనలేనప్పుడు కొట్టుకు రావాలిగా. కొనలేమంటే రేట్లు పెరిగిపోయినాయి నాకు. ఒకటేనా? 2 అట్లాంటిది అట్టు అట్టేనా? రవ్వ అట్టు ఇది బాగుంటుంది. ఇది పైన ఇది మూత పెడితే ఆవిరికి పైన కూడా మగ్గిపోయింది. ఈ సిమ్లో పెట్టుకున్నాను. ఈ లోపు ఇది ఉడకతా ఉంటుంది. ఈ లోపు వెళ్ళి మొక్కలకి నీళ్ళు అయితే పెట్టుకుందాం. మళ్ళీ పొద్దుకుపోతుంది కదా. పిల్లలు చీపురు పడవేసారు. చీపురు ఎరగొట్టే వేసారు. చీపురు కొనుక్కరా. మీ తాతగారి పేరేంది? మీ తాతగారి పేరు? దేవదమ్మ. ఆయన వచ్చి అతడు స్విచ్ మోటార్ స్విచ్. ఆహా మా తాత దేవదన్నరాడు. దేవదనం మనవరాలు వేసింది. వేయకుండా వెళ్తుంటాను. ఆ లెవర్ తిప్పినా కానండి ఇక్కడ ఒకటి మైనస్ ప్లస్ తెలియదు. కానీ ఇక్కడ ఏముందంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇది ట్యాంక్లోకి ఎక్కుతుంది కదా. ఈ లివర్ మనం ఎట్లా అంటే గార్డెన్కి వెళ్ళిద్ది. కానీ ఏం సిద్ధం చేసుకుంటా, ఆల్రెడీ మోటార్లో ఫుల్ అయిపోతుంది. ఇట్లా పెట్టినా కానీ ఇందులోంచి కొన్ని వాటర్ మోటార్లోకి ఎక్కుతానే ఉంటాయి అంటండి. మామయ్య అయితే చెప్పాడు. ఇప్పుడు మనం మొక్కలు పెట్టుకున్నా కానీ మోటార్ కానీ ఫుల్, ట్యాంక్ ఫుల్ అయిందా ఇంకా బాత్రూమ్ మీద మొత్తం నీళ్ళు పోతా ఉంటాయి. ఓయ్ పడుతుంది. అందుడి ఆడుగుతుంది వెళ్ళి. తొక్కు. ఏం చూడండి. ఏందమ్మా ఇది? సూట్ కేసులో కూర్చుంటానికి అది? ఎక్కడ దొరికింది అది? పూర్తి నేర్చుకున్నాను ఇప్పుడు సైకిల్ అయితే. అక్క కంటి ఇద్దరు నేర్చుకున్నాండి పూర్తిగా. అంటే మొత్తం ఇంకా పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటాం, కాళ్ళు కింద పెట్టడం. నువ్వు సూట్ కేసు నేర్చుకోమా. అంతే అక్షయ, సూట్ కేసు నేర్చుకునేది. సైకిల్ నేర్చుకుని మంచి పేరు తెస్తా. నాకు అనిల్ కుమార్ ఉందమ్మా చాలు, ఇంక వేరే పేరే వద్దు. నా పేరే జోగి అనిల్ కుమార్. ఈ పని మీద పడిపోయి మొక్కలకి సరిగ్గా టైంకి నీళ్ళు కూడా పెట్టట్లేదండి. ఈడప్పుడు పెట్టాను 2 పూట్ల, వర్షం వచ్చినప్పుడు మంచు ఎక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా నీళ్ళు అయితే ఆపకుండా పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇది ఎండాకాలం వచ్చేసేసింది కదా. నా మొక్కకి మీ మొక్క ఏం కాదు, నీళ్ళు అందట్లా. దాని మొహం చూస్తుంటే కూడా వేసేది అంతటిగా. అంతే చచ్చిపోయింది. కాదు 3 మొక్కలు వేసే తేడంలా, 2 కూడా వేసారు. ఈ మొక్క ఎక్కువ వేసి ఉంటున్నాం, అందుకే వచ్చింది. ఇది
ఓ ఇది పెద్దది అవుతుందిగా బో. కాయలు కాస్తే ఇక్కడికి వచ్చి దీని కింద ఏడవుతాయి కాస్తాయి అనమాట కాయలు. నీళ్లు పెట్టి లేదా మామూలుగా తొక్కుతా ఉంటే అన్ని పోయేదాన్ని కూడా ఇస్తావు. కుక్కలు ఇక గొయ్యలు చూడు, కుక్కలు అంటే రంగ తవ్వు పడేది చల్లదానానికి. అందుకే నీళ్ళు పెట్టమాక. నీళ్ళు పెడవు పోయి దాకా కూడా మొత్తం తవ్వి. నీళ్ళు పెడితే చల్లగా ఉంటుంది కదా, వచ్చి కుక్కలతో వేస్తాయి మళ్ళీ. లేకపోతేనేమో మొక్కలు తెచ్చుకోవాలి, పెడితేనేమో అవి ఎత్తేసేస్తున్నాయి. ఎండుమిరగాయలు పొండు మిరగాయలు పొడి మిరగాయలు ఎండిపోతున్నాయి కదా. ఎండిపోతే ఎన్ని మిరగాయలు అయిపోతాయి, మళ్ళీ నువ్వు వచ్చి తీసేసుకోవాలి. పర్లేదు చాలా కట్టింది కానీ చిన్న చిన్నగా ఉండే. అవును చాంకాయ వచ్చింది దానికి. వీటికేంది ఏం పూలు ముద్ద బంతారు అయితే అన్సే ఒకసారి వెళ్ళి బాత్రూమ్ కడ చూసిరమ్మా. నీళ్ళు బయటకు వస్తున్నాయేమో ట్యాంక్లో నుంచి. పీకు డబ్బాలను కూడా వేస్తున్నావా? అటు మాడిపోయిందేమో. స్నానం చేసేసిందా? మాడిందో పోయిందో ఉందో. అంతేలే. మాడిపోయింది. ఏం పర్లేదు అన్నట్టు మాడదా రాదు మాడినట్టు చూడు. అమ్మ అమ్మ నీకు వందనాలు, నా పేరు మొత్తం నా మాట మొత్తం పోయింది. లేదు అంతేనది. అంతే. నీకు మిమ్మల్ని ఇష్టం, నాన్న ఇష్టం. ఇట్టంటే ఇట్ట ఇష్టమా లేకపోతే మేము ఇష్టం మీ నాన్న ఇష్టమా? ఇద్దరు ఇష్టం. అమ్మ కూతురు నాన్న కూతురు? ఇద్దరు. ఐ లవ్ మై డాడీ, ఐ లవ్ మై మమ్మీ. ఐ లవ్ మై మమ్మీ. అటు తిప్పు ఒక్కసారి చెప్తున్నాను. అంటే మొత్తం కట్టావా? వీటి ఇల్లు పెట్టావా? వీటి నేల వదలదు. ఈ మొక్క కట్టబెట్టినా ఈ ఒక్క మొక్కకే పెట్టేట పెట్టి ఇక బయట చేతులు కడుక్కుని వచ్చేసి మెట్ట రెడీ అయిపోయింది. కట్టావా? కట్టేనా? రెడీనా? రెడీనా? థ్యాంక్స్. వచ్చింది గురించి అట్ట అయిపోయిందా? మరి అయిపోయింది, తినేసారు. జాగ్రత్త ఉంటాయి ఇంకా ఒక్కసారి పైకి మొక్కలు కళ్ళలో వస్తాయా? అది భయం వస్తాయిగా. మరి అది ఏంటంటే చల్లటి నీళ్ళు పోయకూడదు. అది తుడుచుకోవాలనుకున్నప్పుడు నువ్వు గ్యాస్ కట్టేసినాక బాగా చల్లబడిపోయిన తర్వాత తుడుచుకోవాలి, ఏదన్నా కాలిన్ లాంటిది వేసి. ఇప్పుడు పైకి ఇద్దానని అంటే అది వేడిగా ఉన్నప్పుడు ఒక్కసారి వేడి ఎక్కువైపోయి పగిలిపోయిందా లేకపోతే ఎట్టా అది అర్థం కావట్లా. ఇప్పుడు ఇట్లా ఉడకతా ఉంటుంది, వండుతూ ఉంటాను నేను. గ్యాస్ కాడ వంటాను కదా,
భయం వేస్తుంది, మొక్కలు అయ్యి కళ్ళకు వచ్చేస్తే కళ్ళు పోతాయి కదా అని. అంత భయం ఉంటే చేయగలిగింది ఏమి లేదు. చేతులు కడుక్కోండి. నాకు కనపడలే, కడుగు మళ్ళీ. సిరి అన్ని నీళ్ళు పారవేయకూడదమ్మా. చిన్న ఫ్లో పెట్టుకో, చిన్నగా పెట్టుకో, చిన్నగా చాలు. పంచదార అయితే ఒక స్పూన్ ఎక్కువ తినకూడదు. పంచదార పాడు పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ఫ్యామిలీ, హ్యాపీ బర్త్డే టు యూ. అట్టు అట్టు పండి. హన్సీ అదే రండి. హన్సీ కాలేదు కాలేదు నిదానంగా. పచ్చడి ఉందమ్మా. అంచమా పచ్చడి పచ్చడి ఇంగ్లీష్లో ఏమంటున్నా? చట్నీ. చట్నీ కాకుండా పచ్చడి. మరేం చేయమంట? చట్నీ అంటే చట్నీ కదా అంటున్నావు. మా కరివేపాకు కళ్ళకు మంచిదమ్మా, తినాలి. అందుకనే 10 మాలు వెళ్ళి ఎండ్లంటే వెళ్ళిపోతుంది. తర్వాత మమ్మీకి డాడీ సెంటర్ పెట్టాలి. మధ్యలో ముందు మీ నాన్న పెట్టారు కదా. తర్వాత నీకు డాడీ మమ్మీకి మీరు చేయండి. హోంవర్క్ రాసుకోవాలి. ఏ బాలేదా? అంతా తినగా రుచి చూసి నాకు తినిద్ది. అలిసి ఉండట డైలాగ్ సెంటిమెంట్ అదే అంచమంతేనా? రెండు ముక్క తిను, ఒక ముక్క తిను, నేను ఒక ముక్కని తిను. బా అవన్నీ సాగితే పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చినాక ఏదో ఒకటి అన్నమే కదా పద్దాకి తిన్న అన్నం వాళ్ళు తీసుకొచ్చింది కదా. ఇక స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి వండి పెట్టాలని చెప్పని అయితే అనుకుంటున్నాను. అలాగే పిండి ఉంది కదా అని చెప్పని ఈరోజు అయితే ఈ అట్టయితే వేసి ఏం చేతులు పడుకుంటున్నారు? అయిపోయిందా అప్పుడే? అంటే ఆ మొక్క తినేసింది కదా, అట్లా వేసేసింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియో అనిపిస్తుంది చెప్పండి. వాళ్ళు తినాల్సిన తినేసేసి హోంవర్క్ టైం 10 నిమిషాలకు 5 అయింది. అది తప్పు టైం. ఇక తినేసారు కదా, ఇప్పుడు అన్నం కూర వండేసరికి లేట్ అయినా సరే ఇబ్బంది లేదు, వాళ్ళు అయితే రాసుకుంటారు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్.